హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రసవత్తర పోరు జరగనుంది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం బీజేపీ, ఎంఎం అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంఎంకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తుండగా బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎవరి బరిలో గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్న ఈ సెగ్మెంట్లో మజ్లిస్ అత్యధిక ఓట్లు కలిగి ఉంది. ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని ఎంఈఎంకు 49 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 25, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల బలం కలిపితే 63గా ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సునాయాసం అవుతుంది. నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందని అందరూ భావించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఎంఎం అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఏఎఫ్ఎండి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్కి నామపత్రాలు సమర్పించారు. ఇటీవల నామినేషన్లు దాఖలు చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు సాయన్న, చంద్రశేఖర్లతో కలిపితే మొత్తం 4 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 27న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణ, 23న ఎన్నిక జరగనుంది. బీజేపీ నిర్ణయం బీఆర్ఎస్ను ఇరుకున పడేసేలా మారింది. మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. కావాలని రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయంటూ స్వరం పెంచే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీ అభ్యర్థి గట్టెక్కకపోగా కాంగ్రెస్ నుంచి విమర్శల దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 84 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఎర్రగడ్డ, మెహదీపట్నం కార్పొరేటర్లు మరణించారు. దీంతోపాటు నాంపల్లి కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 3 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ఖాళీగా ఉండడంతో 81 మందికి పరిమితమయ్యారు. 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశం, మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకరరావు, సురభి వాణిదేవి ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి 9 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, జాఫర్ హుస్సేన్, మొబిన్ బలాలా, ఎమ్మెల్సీ మిర్జా బేగ్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 5 ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట నరసింహరావు, ఇక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఉన్నారు.